హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. నేను తోటకూర పప్పులో వేస్తాను అన్నాను. శ్రీవారు వచ్చేసి పప్పు వద్దు పులుసు కూర చేయమన్నారు. ఇంకా అందుకని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఆయిల్లో వేగనిచ్చాను. ఇంకా టొమాటో ముక్కలుగా కానీ లేకపోతే ప్యూరీ కానీ వేస్తాను కదా పులుసు కూర అయితే. ఇంకా ఉల్లిపాయ వేగుతూ ఉంది కదా, ఇంకా తోటకూర శుభ్రం చేసిన తోటకూరని ఇందులో వేసాను. కొంచెం మగ్గితే కనుక కొంచెం తగ్గుతుంది కదా, ఇంక అందుకని కొంచెం కొంచెంగా నేను తోటకూర అయితే వేసాను. టొమాటోలు 4 వేసాను. కొంచెం పులుపు చాలదని చింతపండు కూడా చిన్న పిసరైతే కొంచెం వేసాను. ఇంకా పసుపు అయితే యాడ్ చేశాను. ఇంకా మొత్తం ఒకసారి కలుపుకున్నాను. ఇంకా అలాగే టమాటో ప్యూరీ బదులు ఈరోజు ముక్కలుగా కట్ చేసి వేశాను. ఎందుకంటే విజిల్ రానిస్తాం కదా. కారం కూడా వేశాను. ఇంకా సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేస్తాను. ఒకసారి కలుపుకున్న తర్వాత, ఎందుకంటే మొత్తం మగ్గుతాయి మూత పెట్టి మగ్గనిచ్చామంటే. ఇంకా ఇదిగోండి సరిపడినంత ఉప్పు వేసాను. ఇంకా కొంచెం వాటర్ అనేది వేసి ఒకసారి కలుపుకొని 2 విజిల్స్ అయితే రానిస్తాను. ఎందుకంటే మనం టొమాటో తోటకూర మగ్గనిచ్చాం కాబట్టి 2-3 విజిల్స్ అయితే సరిపోతుంది, మెత్తగా ఉడుకుతుంది. విజిల్స్ అయితే అయిపోయిన తర్వాత తోటకూర ఎలా ఉడికిందో చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా ఉడికింది కదా. ఇంకా ఇది మెదిపేసుకుందాము. కొంచెం వాటర్ ఉన్నాయి కదా, కొంచెం వంపేసి మెదిపేసి మళ్ళీ ఆ వాటర్ అనేది అందులోనే వేసేస్తాను. ఇంకా పోపు కోసం ఆయిల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి దంచి అలాగే కరివేపాకు, పోపు దినుసులు వేశాను. ఇంగువ కూడా యాడ్ చేశాను. మెదిపిన పులుసు కూరని పోపులో వేసాను. తోటకూర పులుసు కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా పప్పు వద్దన్నారు కదా అని ఈ విధంగా పులుసు కూర చేశాను. ఇద్దరమే కదా, ఇంకా అత్తయ్య గారికి సరిపోతుందిలే, ఒక్క పూటే కదా మేము నైట్ వచ్చేసి టిఫిన్ అయితే తింటాం కదా. తోటకూర పులుసు కూర రెడీ అయిపోయింది.